राम नायक Come on, come on! పోయింది. చిన్న క్రీడాకారులందరూ కూడా పట్టణంలో వారిగా చక్కనైన మరియు పొదునైన మార్చింగ్ చేస్తూ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ముఖ్య అతిథులైన మన గౌరవ కమాండెంట్ శ్రీమతి ఎం దీపికా పాటిల్ ఐపీఎస్ గారికి గౌరవాలను సమర్పించేందుకై కదలి అలల కెరటాలను తలపించు రీతిన తరలి వస్తున్నారు. వారిని మనం సరిగ్గా గమనించినట్లయితే వారి నడకలో, వారి వర్చస్సులో, వారి రౌద్రంలో వీరు తలపెట్టే ఏ కార్యాలైనా ఇట్లే నెరవేర్చగలిగే సత్తా ఉన్న దమ్మున్న పోలీసులని వ్యక్తమవుతూ ఉంటుంది. ముందుకు తరలి వస్తున్న పట్టణము రెండవ పట్టణము శ్రీమతి ఎం దీపికా పాటిల్ ఐపీఎస్ గారి సారథ్యంలో నడపబడుతున్న రెండవ పట్టణం క్రీడాకారులను మన ముందుకు
తదుపరి మన ముందుకు వస్తున్నది 9వ పటాలము శ్రీ ఎం అరుణ్ బోస్ అడిషనల్ కమాండెంట్ HFESC కమాండెంట్ గారి సారథ్యంలో నడపబడుచున్న 9వ పటాలము క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్నది RSI శ్రీ పి సురేష్ కుమార్ గారు. వీరు 2018 బ్యాచ్ కి చెందిన డైరెక్టర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు. వీరు క్రికెట్, వాలీబాల్ మరియు డిస్కస్ త్రోలలో మంచి ప్రావీణ్యం కలవారు. వారిని అనుసరిస్తున్న టీం సభ్యులు కూడా గత సంవత్సరం క్రీడల్లో ఆల్రౌండ్ ప్రతిభ కనపరిచిన వారే. మరి వీరిని కూడా గట్టిగా చప్పట్లతో అభినందిస్తాం. తదుపరి మన ముందుకు వస్తున్నది 11వ పఠాలము శ్రీ ఆనంద్ రెడ్డి SP నాన్ క్యాడర్ కమాండెంట్ గారి సారథ్యంలో నడపబడుచున్న 11వ పఠాలము క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్నది శ్రీ కె రామకృష్ణ గారు. వీరు 2020 బ్యాచ్ కి చెందిన డైరెక్టర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు. వీరు వాలీబాల్, ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ క్రీడల యందు మంచి ప్రావీణ్యం కలవారు. వారిని అనుసరిస్తున్న టీం సభ్యులు కూడా గత సంవత్సరం క్రీడలలో ఆల్రౌండ్ ప్రతిభ కనపరిచిన వారే. మరి వీరిని కూడా గట్టిగా చప్పట్లతో అభినందిస్తాం. తదుపరి మన ముందుకు వస్తున్నది ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా, ఎలాంటి కార్యక్రమమైనా దానికి వీధులు విందైన బ్యాండ్ స్వరాలు అందించాలంటే అక్కడ 2వ పటాలకు బ్యాండ్ టీం ఉండాల్సిందే. అంతేకాక ఎంటైర్ ఏపీ పోలీస్ బ్యాండ్ టీంలో నడిపిస్తున్న వ్యక్తి ఇంకా ఈ పటాలకు బ్యాండ్ టీం కూడా నడిపిస్తున్నారు. వారు ఎవరో కాదు, ARSI శ్రీ పి కృష్ణ గారు. మరి వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందిస్తాం. నడపబడుతున్న 14వ పటాలము క్రీడాకారులను మన ముందుకు తీసుకువస్తున్నది RI శ్రీ ప్రదీప్ కుమార్ గారు. వీరు 2007 బ్యాచ్ కి చెందిన డైరెక్టర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు. వీరు వాలీబాల్, క్రికెట్, షాట్ పుట్ క్రీడలలో మంచి ప్రావీణ్యం కలవారు. వీరిని అనుసరిస్తున్న టీం సభ్యులు కూడా గత సంవత్సరం క్రీడలలో ఆల్రౌండ్ ప్రతిభ కనపరిచిన వారే. మరి వీరిని కూడా గట్టిగా చప్పట్లతో అభినందిస్తాం. శ్రీ ఎం ఈశ్వరరెడ్డి గారి సారథ్యంలో వస్తున్న ఈ యొక్క టీంకు టీం కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వారు ఎం ఈశ్వరరెడ్డి గారు. వీరు వాలీబాల్, క్రికెట్, షాట్ పుట్ క్రీడలలో మంచి ప్రావీణ్యం కలవారు. పోసుకున్న పూర్ణం అది. ఆ శక్తి మరేదో కాదు. నేడు ఈ కర్నూలు నగరంలో విజయాలు గెలుతున్న మన 2వ పట్టణం ప్రత్యేక పోలీస్ అని మనమంతా గర్వంగా నీతో మెలిగేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పట్టణము సాధించిన ఘన చరిత్ర అటువంటిది. మరి ఈ పటాలము చైనా మరియు పాకిస్తాన్ తో జరిగిన యుద్ధ సమయాలలో భారత మిలిటరీ సేవలకు సహాయ సహకారాలు అందించడమే కాక అస్సాం, నాగాలాండ్ ప్రాంతాలలో ఉగ్రవాదాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్రవాదాన్ని, హైదరాబాద్ లో మత ఘర్షణలు అణచివేయడంలో కీలక పాత్ర పోషించినది. ఈ క్రమంలో ఎంతో మంది వీరాతి వీరులు ఈ పటాలకు కన్న బిడ్డలు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారని చెప్పడంలో ఎంత మాత్రము అతిశయస్సు లేదని నగ్న సత్యం.
అంతేకాక దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో ఎలక్షన్ బందోబస్తు విజయవంతంగా నిర్వహించడంలో అయితేనేమి, గతంలో ప్రకృతి ఖండన చేసి కర్నూలు నగరాన్ని వరదలతో ముంచెత్తినప్పుడు అయితేనేమి, పలకడానికి కూడా సాధ్యపడని పిచ్చెక్కించే పిచ్చి పేర్లతో పట్టుకుంటూ చిత్రి, గజ, నీలం, జావేద్ లాంటి తుఫాను సందర్భాలలో అయితేనేమి